మై ఛానల్ ఏపీ డిగ్రీ ఓఏఎంటీసీ 2025-26కి సంబంధించి క్యాండిడేట్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సీట్ అలాట్మెంట్ ఫైనల్గా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అందరూ కూడా మీ యొక్క సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకోండి, అలాగే ఆన్లైన్లో కూడా రిపోర్ట్ చేసుకోండి. అండ్ మీకు వచ్చిన కాలేజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా రిపోర్ట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో అయితే ప్రాసెస్ చెప్తాను. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. ఇది పైకి స్క్రోల్ ఆన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇస్తారన్నమాట. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డేటా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు తెలియకపోతే ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది రీలోడ్ అయ్యి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. మీ యొక్క అప్లికేషన్ ఐడి అని చూపిస్తే ఇక్కడ మీకు చూసుకోవచ్చు అప్లికేషన్ ప్రివ్యూ పక్కన అలాట్మెంట్ ఆర్డర్ అని చూపిస్తుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్ మీద ప్లస్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క ఐడి చూపిస్తుంది, మీ బీఎస్సీ హానర్సా ఏంటనేది, అంటే మీ తీసుకున్న సబ్జెక్ట్ ప్రకారంగా ఉంటుంది. కాలేజీ చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు కోర్స్ ఏంటి వచ్చింది, అలాగే కాలేజీ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ క్యాండిడేట్కి ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ కాలేజ్ ఆటోనమస్ కాకినాడ, ఇక్కడ పిఠాపూర్, ఇక్కడ చూసుకోవచ్చు కాలేజు రౌండ్ 1లో సీట్ అలాట్ అయిందని చూపిస్తుంది. యాక్షన్ ఉంది కదా సెల్ఫ్ రిపోర్ట్ అనేది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఆర్ యూ వాంట్ టు సెల్ఫ్ రిపోర్ట్ కాలేజ్ అని అయితే ఉంటుంది. సో దాన్ని ఎస్ కింద కన్ఫర్మ్ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా పాపప్ అయిపోయి మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు మీ డేటా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లైక్ మీ యొక్క క్యాండిడేట్ నేము, హాల్ టికెట్ నేమ్ ఇవన్నీ కూడా హైడ్ చేస్తున్నాను. అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్ ప్రాసెస్డ్ ఆన్ మార్క్స్, లోకల్ ఏరియా, జెండరు, కేటగిరీ, స్పెషల్ కేటగిరీ ప్రకారంగా సీట్ అలాట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పిఠాపూర్ రాజస్ గవర్నమెంట్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఓసీ జనరల్ కేటగిరీలో సీట్ అలాట్ అయింది. అయితే ఇక్కడ మనకి యాన్యువల్ ట్యూషన్ ఫీ టు బీ ఫిక్స్డ్ అట్ ద జీరోగాను ఉన్నట్టయితే మీరు ఎలాంటి అమౌంట్ అనేది కాలేజీకి పే చేయాల్సిన అవసరమే లేదండి. ఒకవేళ అమౌంట్ ఉంటే మీరు కాలేజీకి పే చేస్తారు, మీకు ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ లేకపోతే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ద క్యాండిడేట్ షల్ రిపోర్ట్ ఇన్ ద పర్సన్ అట్ ద కాలేజ్ అండ్ అటెండ్ ద క్లాస్ వర్క్. అంటే 18వ తారీఖు నుంచి రిపోర్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ 18వ తారీఖు నుంచి ఇక్కడ మీకు చూసుకోవచ్చు 22వ తారీఖున ఎండ్. అంటే ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్టెడ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ బిట్వీన్, అంటే 18వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపు మీరు ఎప్పుడైనా రిపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది రిపోర్ట్ చేయకపోతే. ఇక్కడ మీకు చూసుకోవచ్చు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కూడా కాలేజీకి తీసుకెళ్ళాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు. అలాగే 2 సెట్లు జెరాక్స్ కాపీస్ అనేది వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది కాలేజీకి అనేది. సో మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది డిగ్రీకి సంబంధించిన లేటెస్ట్ సీట్ అలాట్మెంట్. అందరూ కూడా మంచి కాలేజ్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు ఏ కాలేజ్ వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.